సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెగ్నీషియం మతలబులు అనే అంశం చూద్దాం. కండరాల పటుత్వాన్ని పెంచే పోషకంగా మెగ్నీషియంను పరిగణిస్తారు. అయితే ఈ మెగ్నీషియం మూలకానికి మానసిక కుంగుబాటును దూరం చేసే ప్రభావం కూడా ఉంది. సాధారణంగా మానసిక కుంగుబాటుకు గురైన వారు చికిత్స కోసం మానసిక వైద్యులను కలుస్తారు. అయితే కొందరికి అలాంటి సాంప్రదాయ చికిత్సలు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో గ్లైసినేట్ లేదా థ్రియోనేట్ రూపాలలోని మెగ్నీషియం ఎంతో అక్కరకొస్తుందని వైద్య పరిశోధనలు తేల్చాయి. ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను పెంచే శక్తి మెగ్నీషియంకు ఉంటుందని, సాంప్రదాయ యాంటీ డిప్రెసెంట్లు పనిచేయని సందర్భాలలో మెగ్నీషియంను ఆశ్రయించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. మానసిక కుంగుబాటుకు మెదడులోని రసాయనిక మార్పులు కూడా ఒక కారణమే. ఇలాంటి సందర్భాలలో మెదడులోని రిసెప్టార్లు ఎక్సైటోటాక్సిసిటీ అనే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరమైన స్థాయిలో అతిగా స్పందిస్తూ ఉంటాయి. ఇలాంటి రోగులు మెగ్నీషియం తీసుకున్నప్పుడు అది నాడీ కణాలకు రక్షణ కవచంగా మారి రసాయన ప్రభావాలను అడ్డుకుని నాడీ కణాలు అతిగా స్పందించే ప్రక్రియను నెమ్మదిస్తుంది. అయితే మన శరీరాల్లో సహజ సిద్ధంగా మెగ్నీషియం ఉంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనే అనుమానం రావచ్చు. నిజానికి మన ఆధునిక ఆహారపు అలవాట్లే మెగ్నీషియం లోపానికి ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు. ప్రాసెస్ చేసిన పదార్థాలు, ఫిల్టర్ చేసిన నీళ్లు మనలో మెగ్నీషియం లోపానికి కారణమవుతున్నాయి. ఫలితంగా మెదడు ప్రభావితమవుతూ మానసిక కుంగుబాటు, నాడీ కణాల క్షీణత వంటి లక్షణాలు కలుగుతున్నాయి. సమతుల ఆహారం ద్వారా ఈ పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. మానసిక కుంగుబాటుకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈరోజు మనం మెగ్నీషియం మతలబులు అనే అంశం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.